బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో ముగ్గురు ఎమ్మెల్సీలపై వేటు పడింది. రాములు నాయక్, భూపతి రెడ్డి, యాదవరెడ్డిలను మండలి చైర్మన్ స్వామిగౌడ్ అనర్హులుగా ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన మండలి చైర్మన్ తాజాగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మరి దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ సీతారామరాజు సిద్ధంగా ఉన్నారు. సీతారామరాజు, చెప్పండి, తాజాగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేసినట్లు తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే మనం చూసాం, టీఆర్ఎస్ పార్టీ నుంచి వాస్తవానికి ఎన్నికైన తర్వాత పార్టీకి సంబంధించిన వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం, పార్టీ నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లడంతో వారిపై చర్య తీసుకోవాలని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఇప్పటికే మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన మండలి చైర్మన్ స్వామిగౌడ్ కొద్దిసేపటి క్రితమే నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా బులెటిన్ జారీ అయింది. సెక్రటరీ టు స్టేట్ లెజిస్లేచర్ బులెటిన్ జారీ చేశారు. ఇందులో ముగ్గురు ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో, కె యాదవరెడ్డి, అలాగే రాములు నాయక్, భూపతి రెడ్డి ఎవరైతే ఉన్నారో, ఈ ముగ్గురిపై డిస్క్వాలిఫై చేస్తున్నట్టుగా బులెటిన్ రిలీజ్ చేశారు. వారిపై అనర్హత వేటు వేశారు. ప్రధానంగా పార్టీకి సంబంధించిన ఫిరాయింపులకు పాల్పడడం అనే ప్రధానమైన అంశంపై టీఆర్ఎస్ పక్షం నుంచి వచ్చిన ఫిర్యాదు ఉందో, ఫిర్యాదుపై విచారణ జరిపిన నేపథ్యంలో విచారణలో ఇవన్నీ కూడా వాస్తవమని తేలడం, వారు పార్టీ ఫిరాయింపుకు పాల్పడ్డారని తేలడంతో దీనిపై ఒక కీలకమైన నిర్ణయం కొద్దిసేపటి క్రితమే వెలువడింది. మండలి వైపు నుంచి ఒక కీలకమైన నిర్ణయం కొద్దిసేపటి క్రితమే వెలువడింది. దీంతో ముగ్గురు ఎవరైతే ఎమ్మెల్సీలు ఉన్నారో, యాదవ్ రెడ్డి, భూపతి రెడ్డి, అలాగే రాములు నాయక్ ముగ్గురు కూడా అనర్హులుగా తగిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఇటీవలే మనం చూసాం, పార్టీకి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైన తర్వాత ఇతర పార్టీ వైపు వెళ్లడమే కాకుండా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం, పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన నేపథ్యంలో ఏవైతే నిబంధనలు ఉంటాయో, నిబంధనలు 10th షెడ్యూల్ లోని పారా 2(1)(a) ఏదైతే ఉంటుందో, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 191(2) ఇలాంటి సెక్షన్ ఏదైతే ఉన్నాయో అది పూర్తిగా ప్రతి అంశం ఖచ్చితమైన దర్యాప్తు జరిపిన తర్వాత కీలకమైన నిర్ణయాన్ని కొద్దిసేపటి క్రితమే ప్రకటించడం జరిగింది. రైట్. థ్యాంక్ యూ సీతారామరాజు. అది మొత్తం మీద రాష్ట్రంలో ముగ్గురు ఎమ్మెల్సీలపై వేటు పడింది. రాములు నాయక్, భూపతి రెడ్డి, యాదవరెడ్డిలను మండలి చైర్మన్ స్వామిగౌడ్ అనర్హులుగా ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు మేరకే విచారణ చేపట్టిన మండలి చైర్మన్ తాజాగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.